Hi Andy, good morning to all. This is BVR. I am a physics lecturer. Welcome to DVR Academy. సో మన వీడియోస్ అన్ని కూడా ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో ఉన్నటువంటి ఐపీని బేస్ చేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాప్టర్. సో ఈ చాప్టర్లో ఇది పార్ట్ 1 వీడియో సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో పార్ట్ 1 వీడియో అవుతుంది ఇది. ఈ చాప్టర్ నుంచి రెండు స్టేట్స్లో అండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ చాప్టర్ నుంచి మనకి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీవియస్ పేపర్స్ కన్నా మనం ఒకసారి చూసినట్లయితే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ చాప్టర్ నుంచి మాత్రమే 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఏ చాప్టర్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ లేవు. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ వెక్టార్ ప్రొడక్ట్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ వెక్టార్ ప్రొడక్ట్. These 2 questions are very important and a number of times repeated questions. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ 2 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారో ఒకసారి చూద్దామండి. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ ఫస్ట్ చెప్పుకుందాం. సో మీరు కనుక ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. క్వశ్చన్ 1. And this video is part 1 video in the chapter of system of particle. System of particle లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫరెన్సెస్ చెప్పబోతున్నాం. సో డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే సో దీని డిఫరెన్సెస్ అడుగుతున్నారు కాబట్టి పేజీని 2 parts గా చేసుకుందాం. ఒకవైపు సెంటర్ ఆఫ్ మాస్, the second side center of gravity. Center of gravity. Center of mass and center of gravity. Distinguish between center of mass and center of gravity. So the first point, what is the center of mass? The point నీట్గా రాసుకోవాలి. The point at which the entire mass of the body acts is called center of mass. ఒక బాడీని మనం బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బాడీ మొత్తాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్గా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఫస్ట్ పాయింట్ ద పాయింట్ at which the weight of the body acts is called center of gravity. C.M అంటే సెంటర్ ఆఫ్ మాస్ C.G అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ.
సో సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పి ఒక బాడీని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కంప్లీట్ బాడీ మాస్ని బ్యాలెన్స్ చేసే పాయింట్ సెంటర్ ఆఫ్ మాస్ అయితే కంప్లీట్ బాడీ యొక్క వెయిట్ మీద యాక్ట్ చేసేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇట్ రిఫర్స్ టు మాస్ it refers to weight it is. సో మనం ఎనీ 4 పాయింట్స్ రాయాలండి ఎగ్జామ్ లో. సెంటర్ ఆఫ్ మాస్ లో 4 పాయింట్స్, 4 హాఫ్ 2 మార్క్స్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ 4 పాయింట్స్, 4 హాఫ్ 2 మార్క్స్. మనం 5 పాయింట్స్ రాద్దామండి. ప్రిపేర్ అవ్వండి 5 పాయింట్స్. ఎనీ 4 ఎగ్జామ్ లో రాసినా సరిపోతుంది. ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. Inside or outside the body. It is always inside the body. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా రాయాలి. Center of mass is independent of acceleration due to gravity. Acceleration due to gravity. Center of gravity is depends upon the acceleration due to gravity. Acceleration due to gravity. The final last point. It describes motion of the body. It describes motion of the body. It describes stability. Stability of the body. So distinguish between center of mass and center of gravity. లేదంటే డిఫరెన్సెస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అడుగుతారండి. ఎనీ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మనం 5 పాయింట్స్ చెప్పాం, 5 ప్రిపేర్ అవ్వండి. ఎనీ 4 ఎగ్జామ్లో రాసిన కరెక్ట్గా రాసినా కూడా 4 మార్క్స్ పడిపోతాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ వెక్టార్ ప్రొడక్ట్. సెకండ్ క్వశ్చన్ అమ్మా, వెక్టార్ ప్రొడక్ట్. ఈ చాప్టర్ లో క్వశ్చన్ నెంబర్ 2 అవుతుంది. వెక్టార్ ప్రొడక్ట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. దీని కనుక మనం ఆన్సర్ చూసినట్లయితే
డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్ అన్నాడు ఫస్ట్. ఇఫ్ ఏ బార్, స్మాల్ ఏ బార్ అండ్ బి బార్, క్యాపిటల్ అయినా తీసుకుంటారు కొంతమంది, నో ప్రాబ్లం. ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ వెక్టార్స్. బార్ పెట్టినప్పుడే వెక్టార్ అని తెలిసిపోతుంది. ఆర్ టూ వెక్టార్స్ which include an angle theta, then vector product of A bar and B bar is of A bar and B bar is A bar cross B bar is equal to magnitude of AB sin theta over R. A bar cross B bar is equal to AB sin theta. Define vector product. Full stop. Explain the properties of the vector product. Properties. Explain the properties of vector product. So ఇక్కడ డెఫినేషన్ 1 మార్క్ అమ్మా, ప్రాపర్టీస్ 2 మార్క్స్, ఎగ్జాంపుల్ 1 మార్క్. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్ అన్నట్టు దాన్ని డిఫైన్ చేసాం, 1 మార్క్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్. ఇక్కడ ఎనీ 3 పాయింట్స్ రాయాలి, 2 మార్క్స్ అండి ఇది. ద వెక్టర్ ప్రొడక్ట్ does not obey the commutative law. Does not obey the commutative law. That is A bar cross B bar is not equal to B bar cross A bar. A bar cross B bar is equal to B bar cross A bar అవుతున్నాము. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయింది అంటే it does not obey the commutative law. The vector product obey the distributive law. Obey the distributive law. సో డిస్ట్రిబ్యూటివ్ లాలో ఏం చెప్తున్నాం అండి? ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఫస్ట్ పాయింట్ లో ఉన్నటువంటి ఏ బార్ ని ఆర్హెచ్ఎస్ వైపు వెళ్ళేసరికి రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. ఇన్ వెక్టర్ ప్రొడక్ట్
I bar cross I bar is equal to J bar cross J bar is equal to K bar cross K bar is equal to 0. I bar cross J bar is equal to K bar. J bar cross K bar is equal to I bar. I J J K. K bar cross I bar is equal to J bar. మా ఆర్డర్ సేమ్ గా వస్తే ఐజేకే ఆర్డర్ కంటిన్యూగా వస్తే థర్డ్ వన్ కూడా పాజిటివ్ అవుతుంది. ఆర్డర్ రివర్స్ లో వస్తే నెగిటివ్ అవుతుంది. సో 3 ప్రాపర్టీస్ రాసామండి. 3 ప్రాపర్టీస్ కి 2 మార్క్స్. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్ డిఫైన్ చేసినందుకు 2 మార్క్స్. సారీ 1 మార్క్. 1 + 2 3 మార్క్స్ అండి. నెక్స్ట్ సైడింగ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్స్ క్రాస్ ప్రొడక్ట్ అంటే టార్క్ టౌ బార్ is equal to R bar cross F bar. R bar cross F bar. అలాగే టౌ బార్ is equal to M bar cross B bar. M bar cross B bar. The second one, angular velocity. Angular velocity V bar is equal to omega bar cross R bar. Torque tau bar is equal to R bar cross F bar. Position of force is the R bar cross F bar. Magnetic moment, magnetic field induction is the B bar cross B bar, M bar cross B bar. Angular velocity వచ్చేసరికమ్మా V bar is equal to omega bar cross R bar. సో దీంతో వెక్టార్ ప్రొడక్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో దీంతో పార్ట్ 1 వీడియో కంప్లీట్ అయిపోయింది. మా ఈ వీడియో కనుక లైక్ చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక మన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet next video.